అనుకున్నాడు. రాత్రంతా ప్రయాసపడిన చేపలు పడలేదు. యేసు ప్రభువారు వచ్చిన తర్వాత విస్తారమైన చేపలు పడినాయి ఆయనకి. చేపలు పడిన తర్వాత యేసు ప్రభువారిని చూశాడు, చేపలను చూశాడు. అప్పుడు యేసు ప్రభువారిని చూశాడు, తన పాపాలన్నీ జ్ఞాపకం వచ్చాయి పేతురికి. ఇప్పుడు పేతురు ఆశీర్వాదం చూసుకొని ఏం చేయాలి? చేపలు అమ్ముకొని ఆయనకి దర్శనం తాగుంటే సరిపోతుంది. కానీ పేతురు ఏమన్నాడు అక్కడ? ప్రభువా, నేను పాపాత్ముడిని, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అన్నాడు. హల్లెలూయా. అంటే చూడండి, అంత ఆశీర్వాదం వచ్చినప్పుడు పేతురు యేసు ప్రభువారు పరిశుద్ధుడైన దేవుడు, ఆ యేసు ప్రభువారి వైపు చూస్తున్నప్పుడు పేతురు అన్నాడు, అయ్యా నేను పాపాత్ముడిని, నన్ను విడిచిపెట్టిపో అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుని బిడ్డలారా, పేతురు ఆ పడిన చేపల వైపు చూడట్లేదు, కానీ ఈయన ఒక్క మాట పడికి ఇంత గొప్ప కార్యం జరిగింది నా జీవితంలో. నేను ఎంతో దిగులుతో ఉన్నాను. రాత్రంతా నేను ఆలోచన చొప్పున ప్రయాసపడ్డాను, నాకేమీ ఫలితం లేదు. నాకు ఏంటంటే నిరాశ మిగిలింది అతని జీవితంలో. ఏం మిగిలింది చెప్పండి? ఈరోజు ఎంతమంది జీవితాల్లో నిరాశ లేదు చెప్పండి? ఎంత నిరాశ, నిస్పృహ, ఇంకేమీ చేయలేని, నడవలేననే పరిస్థితి ప్రజలకు ఏర్పడుతూ ఉంది. ఇప్పుడు పేతురు కూడా రాత్రి అంతా ప్రయాసపడిన ఒక్క చేప కూడా పడలేదు. అయితే ఎప్పుడైతే పేతురు మరి ఆ చేపలు పడిన తర్వాత అన్నాడు, అయ్యా నేను పాపాత్ముడిని, నన్ను విడిచిపెట్టిపో అంటే, ఇప్పుడు యేసు ప్రభువారు అంటున్నారు, ఇదిగో నువ్వు చేపలు పట్టడం కాదు, నేను మనుషులు పట్టువాడుగా నేను చేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎటు చేస్తాడంటే దేవుడు? ఎప్పుడు అన్నాడు ఆ మాట? నేను పాపాత్ముడిని, నన్ను విడిచిపెట్టుకొని యేసు ప్రభు ఎదుట మొకాళ్ళుని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థనలో ఆయన ఏం ఒప్పుకున్నాడంటే, ప్రతిదీ ఒప్పుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆశీర్వాదం కాదు, నాకు దేవుడే కావాలనుకున్నాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, పేతుర్ని ఇదిగో నువ్వు మనుషులు పట్టువాడిగా ఉంది అన్నప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించాడు. 12 మంది శిష్యుల్లో కూడా పేతురే చాలా ఊరికి యేసు ప్రభువు పట్టుకున్నప్పుడు కూడా అక్కడక్కడ వెంబడిస్తూ యేసు ప్రభు వెనకాలండి. అలాంటి పేతురు ఒక రోజు అంటున్నాడు, యేసు ప్రభు వారు నీళ్ళ మీద నడుస్తూ వస్తున్నప్పుడు అందరూ పోతూ అన్నారు, భయపడ్డారు. అయితే యేసు ప్రభు వారు ఎక్కడ నడిచాడు? ఆయన నీళ్ళ మీద నడవగలుగుతారమ్మా? నడవగలుగుతారు నీళ్ళ మీద? ఏం చేసేది? నీళ్లు ఆపలేవు. నీళ్లు ఒక వ్యక్తిని ముంచేస్తాయి, ఒక వ్యక్తికి ప్రాణం తీసేస్తుంది నీళ్లు, అంతేనా? తాగడానికి ఇచ్చిన నీళ్ళే మునిగిపోతే ఏం చేస్తుంది? ప్రాణం తీస్తుంది. అలాంటి నీళ్ల మీద యేసుక్రీస్తు ప్రభు ఆయన నడుస్తూ వస్తున్నప్పుడు పేతురు అంటాడు, ఆయన వైపే చూస్తున్నాడు. అందరేమో శిష్యులు కామ్గా ఉంటే పేతురు ఏమంటున్నాడు, అయ్యా నేను యేసయ్యను చూద్దామని చూస్తూ ఏమన్నాడంటే, అయ్యా నీవే అయితే నన్ను నీళ్ళ మీద నడిపించు. చూడండి, ఎవరు అడగిన మాట ఎవరు అడుగుతున్నారు? ఎవరికి ఆశ ఉందంటే పేతురుకు ఉంది. పేతురు బుడుగుతనంతో అన్న ఏమన్నాడు, అయ్యా నీవే యేసయ్యా, నీవు నడిచావు కదా, నేను కూడా నడిస్తే ఒక ఆశ ఉంది పేతురులో. హల్లెలూయా. అయితే అప్పుడు దేవుడు ఏమంటున్నాడే, యేసయ్య ఏమన్నాడంటే నడిచిరా అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, యేసయ్య నువ్వు దేవుడు కాబట్టి నడుస్తున్నావు, నేను నడవగలుగుతానని చెప్పి అనాలి కదా. అనుకోండా అక్కడ పేతురు ఏం చేస్తాడు? అడుగు పెట్టాడు. అడుగు పెట్టినప్పుడు ఎక్కడ పడింది? నీళ్ళలో పడింది. నీళ్ళలో మునిగిపోయాడా? మునిగిపోలా. పేతురు కూడా యేసయ్యకు మళ్ళీ అక్కడ పైన నీళ్ళ మీద నడుస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ నీళ్ళ మీద నడుస్తున్నప్పుడు గాలికి భయపడ్డాడు. ఎందుకు? వెనక నుంచి ఏమి వినపడింది? గాలి సౌండ్ వినపడింది. హల్లెలూయా. ఆ గాలికి ఏమైపోయాడు? పేతురు భయపడ్డాడు. ఈరోజు దేవుని బిడ్డలుగా విశ్వాసంలో కొనసాగేటప్పుడు మనకేమైనా పడింది? గాలి. హల్లెలూయా. ఆ గాలి వల్ల ఏమైంది? పేతురికి భయం కలిగింది. ఏమని వినపడుతుంది? నువ్వు నడవలేవు, ఆయన కాబట్టి దేవుడు, ఏదో కొంచెం దూరం నడిచావు కానీ ఇక నువ్వు నడవలేవు, నువ్వు నిలబడలేవు, నీ వల్ల కాదు, నువ్వు పడిపోతావు, నీ బ్రతుకు అయిపోద్ది, ఇదిగో నీళ్ళు ఎంత లోతుంటే తెలిసే సముద్రం ఇది, ఈ సముద్రంలో అయినా నువ్వు ఎట్లా నడిచావు, యేసయ్య చెప్పినంత మాత్రం నువ్వు ముందుకు ఎట్లా వచ్చావు అని ఆ గాలి సౌండ్, ఆ మాటలు విన్నప్పుడు పేతురికి ఏమైంది? భయం కలిగి ఏమైపోయాడు? భయం ఎప్పుడైతే కలిగిందో మునిగిపోతున్నాడు, లోపలికి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఏమంటున్నాడు? మునిగిపోయేటప్పుడు కూడా ఏమంటున్నాడు? చూడండి, మునిగిపోయేటప్పుడు అయ్యో అమ్మో అన్నాడా? నా వల్ల అయిపోయింది అన్నాడా?
ప్రభువా నన్ను రక్షించమని మళ్ళా యేసు పాదాలు పట్టుకున్నాడు. హల్లెలూయా. మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నా ఎక్కడ నువ్వు అడగాలంటే దేవుని సన్నిధిలో అడగాలి. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఈ రాత్రి కాలం మందు దేవుణ్ణి కనుక ప్రభువా నన్ను రక్షించు, నా చేయి పట్టుకు అంటే పేతురు ఏం చేశాడు? పట్టుకున్నాడు. కానీ అక్కడ ఒక మాట అన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావని. ఈ రాత్రి కాలం దేవుడు బిడ్డారా, దేవుడు నీలో అవిశ్వాసాన్ని అల్ప విశ్వాసాన్ని చూడాలనుకోవట్లేదు. దేవుడు నీలో ఏం చూడాలి అనుకుంటున్నాడు అంటే విశ్వాసం చూడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేము. కాబట్టి విశ్వాసంతో దేవుని కొరకు నడిచినప్పుడు పేతురు ఏం చేశాడు? నీళ్ళ మీద నడిచాడు. ఎప్పుడైతే గాలిని చూసి భయపడ్డాడో మునిగిపోతున్నాడు. కాబట్టి ఈ రాత్రి కాలం దేవుడు మాట్లాడుతున్న దేవుని బిడ్డారా, విశ్వాసంతో ముందుకు నడిచినప్పుడు ఆ యొక్క పేతురుని దేవుడు నిలబెట్టాడు. అయితే అల్ప విశ్వాసం ఎందుకు సందేహపడుతుందని అతను చెప్పిన వారు ధోని ఎక్కినప్పుడు గాలి అణిగను అంతటా ధోనిలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కారు. హల్లెలూయా, హల్లెలూయా. కాలం దేవుని బిడ్డారా, దేవుని వాక్యం వింటున్నా దేవుని బిడ్డారా, నా మాటలు ముగిస్తున్నాను. అయితే ఎప్పుడైతే ఈ పేతురు విశ్వాసంతో నడిపించబడ్డాడో ఆదిమ సంఘానికి పేతురు ఎలాగున్నాడు? ప్రథమ నాయకుడు అయ్యాడు. హల్లెలూయా. గర్తించినా పడతాడు. ఇక్కడ గ్రహించాలి ఒక మాట, పేతురుని యేసుక్రీస్తు ప్రభు ఎవ్వరు తిట్టలేదు, పేతురుని తిట్టలేదు. ఏమని? సాతానా దేవుని ఆలోచనలు ఎందుకు చెడగొడుతున్నావు, వెనక్కు పో అన్నాడు. కానీ పేతురు ఏం చేశాడు? అయినప్పుడు కూడా యేసు ప్రభుని విడిచిపెట్టకుండా నడిచినప్పుడు యేసు ప్రభు వారు అక్కడ పేతురుని ప్రథమ శిష్యుడిగా ఎట్టయ్యాడు? అపోస్తలుడిగా దేవుని చేత మరి వాడబడే పాత్రలు పేతురు నేడబడితే స్వస్థతలు జరిగింది. అటువంటి గొప్ప కార్యాలు పేతురు ద్వారా జరిగినాయి. కాబట్టి దేవుడి రాత్రికాలం మందు మరి ఆ రొట్టెల్ని దేవుడు ఆశీర్వదించి వాళ్ళని తృప్తిపరిచాడు. అలాగే విశ్వాసంతో ఉన్న పేతురు దేవుడు ఆదిమ సంఘానికి నాయకుడిగా చేశాడు. కాబట్టి మనం అల్ప విశ్వాసం అనేది మనం రాకుండా ఒక స్థిరమైన విశ్వాసం కలిగి మన ముందు కొనసాగేటప్పుడు అపవాది అనేకమైన గాలులు మనకు వినిపిస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి వైపు కాకుండా దేవుని వైపు చూడాలి. హల్లెలూయా. అప్పుడు విశ్వాసంతో దేవుణ్ణి అడిగితే పేతురు చేయి పట్టుకొని లేపాడండి దేవుడు. ఈ రాత్రి కాలంలో నిన్ను లేవనెత్తే దేవుడు చెప్పండి, మానవుడా? దేవుడు నీ చేయి పట్టుకొని లేవనెత్తాడు. దేవుడు నీకు తోడుకున్నాడు. ఆయన చూస్తుంటాడు. నువ్వు పడిపోతున్న పరిస్థితుల్లో ఆయన్ని అడుగుతావా అడగవా, ఆయనకు ప్రార్థన చేస్తావా లేవని చెప్పి దేవుడు చూస్తాడు. నువ్వు నిజంగా దేవుని సన్నిధిలో ప్రభువా నా చేయి పట్టుకున్నాను లేవనెత్తాను, ఏ స్థితిలో ఉన్నా నీవు పడిపోయే స్థితిలో ఉన్నా పరిస్థితులు మారిపోయిన నీ వల్ల కాకపోయినా ఈ రాత్రికాలం దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన కనుక నువ్వు ఆశ్రయిస్తే నీ స్థితి, నీ పరిస్థితి, నీ తలంపులు, నీ ఉద్దేశాలు, నీ పరిస్థితులు అన్నీ మార్చబడబోతున్నాయి. ఈ మాటలు దేవుడు దీవించిన దాకా ప్రార్థన చేసుకుందాము.